సార్ ఈజ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవరెవరు చేయొచ్చు? డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ప్యూర్లీ స్కిల్ బేస్డ్ కోర్స్ అనమాట. సో లెట్ ఇట్ బి హౌస్ వైఫ్స్ కానీ సంబడి హూ హ్యావ్ జస్ట్ స్టడీడ్ ఇంటర్మీడియట్ అండ్ డిస్కంటిన్యూడ్ దేర్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్. పూర్ణ గారు, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ వర్తీ. సో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నాట్ వర్తీ ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ నాలెడ్జబుల్. 2-3 వీడియోలు చూసేసి ఓకే డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసుకోవడం. దే ఆర్ స్కామింగ్ విత్ బిజినెస్ పర్సన్స్. మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం నాలెడ్జ్ లేదు. నేనేం చెప్పాను సార్, ఒక 1000 లీడ్స్ మీకు కావాలంటే ఒక 1 lakh రూపీస్ అవుతుంది. నేను మీకు ఏదో ఒక ర్యాండమ్ ఫిగర్ చెప్పాను. మీరేమనుకుంటారు, అవును నిజంగానే కావాలేమో అని చెప్పి నాకు 1 lakh ఇస్తారు. జస్ట్ ఇమాజిన్ 20 years కష్టపడదాం అనుకుంటున్నారా, అంటే డిజిటల్ మార్కెటింగ్ వాడి ఏదైతే స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసి 1.5 yearలో ఆ లెవెల్కి వద్దాం అనుకుంటున్నారనేది మీ మీద ఉంది. హాయ్, దిస్ ఈజ్ వంశీ. ప్రెజెంట్ నోవేడేస్ అందరూ డిజిటల్ మార్కెటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు అండ్ ట్రెండింగ్లో కూడా ఉంది. అలాంటి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవచ్చా, మేము హౌస్ వైఫ్ మేము కోర్స్ నేర్చుకోవచ్చా అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఇలాంటి డౌట్స్ అన్నీ మనకి క్లారిఫై చేయడం కోసం ఈరోజు మనతో ఉన్నారు పూర్ణచంద్రారెడ్డి గారు. హాయ్ పూర్ణచంద్రారెడ్డి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, హౌ యూ? ఐ టు ఫైన్ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అండ్ ప్రెజెంట్ నోవేడేస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ బూమింగ్. సో మీ దగ్గర నుంచి మా వ్యూవర్స్కి కొన్ని టిప్స్ కావాలి. అండ్ దట్టు చాలా డౌట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. మేము కూడా కొన్ని డౌట్స్ చాలామంది స్టూడెంట్స్ని కూడా అడిగాము. సో ఆ డౌట్స్ని మీరు క్లియర్ చేయాలి ఈరోజు. మీరు డిజిటల్ వరల్డ్ ఎలా ఉంది అసలు ఏంటనే దాని గురించి నాకు టోటల్గా, నాకు మా వ్యూవర్స్కి ఇక్కడ ఉండే మా ఎంప్లాయీస్కి కూడా మీరు హెల్ప్ చేయాలి. డెఫినెట్గా అండి, మీ బిజినెస్ కూడా గ్రో చేయడానికి ఈ పాడ్కాస్ట్ ఎట్లా హెల్ప్ అండి. ఇంకా అకార్డింగ్ టు ఫస్ట్ నుంచి వస్తే పూర్ణ గారు, మీరు డిజిటల్ మార్కెటింగ్ మీ ప్రొఫెషన్గా ఎందుకు చూస్ చేసుకున్నారు? ఓకే డన్. సో బేసిక్లీ టు మేక్ ఇట్ వెరీ సింపుల్, ఎలా స్టార్ట్ అయిందంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐ హ్యాడ్ టైమ్ అనమాట. ఐ వాజ్ అప్లయింగ్ ఫర్ బీబీఏ డిఫరెంట్ కాలేజెస్లో అప్లై చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ఒక 3 months డ్యూరేషన్ ఐ హ్యాడ్ అనమాట. ఆ డ్యూరేషన్లో ఏదో ఒక స్కిల్ నేర్చుకుందాం ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండే. సో దెన్ ఆ ఇంట్రెస్ట్ అనేది విచ్ డ్రాగ్డ్ మీ టు డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఎవ్రీబడి నో మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇస్ ద కోర్ అనమాట. అది లేకుండా ఏ బిజినెస్ నడవదు. దట్ ఈస్ ప్రూవెన్. సో ఐ ఫెల్ట్ ఓకే ఫైన్, ఈరోజు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే డౌన్ ద లైన్ ఫ్యూచర్లో మేబీ ఒక 3 years or 5 years తర్వాత నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ మీ టు గ్రో మై బిజినెస్ అనే ఒక మైండ్ సెట్తోనే ఐ హావ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్ డిజిటల్ మార్కెటింగ్ మంచి హైప్లో ఉంది. లైక్ 2025లో హైప్లో ఉంది. అకార్డింగ్ టు 2022 నుంచి చూసుకుంటే ఇప్పుడు బాగా హైప్ అయింది. బిఫోర్ కరోనా డిజిటల్ మార్కెటింగ్ అనేది లేదు. ఈజ్ జస్ట్ మీరు ఒప్పుకుంటారు? 100%. 2019కి బిఫోర్ చూసుకుంటే, బిఫోర్ కోవిడ్ కానీ ఇలాంటి 2019 ఒక 100% తీసుకుంటే రైట్, అందులో ఒక 2 members or 5 members రైట్ డిజిటల్ మార్కెటింగ్ రైట్ గురించి మాట్లాడేవాళ్ళు. రైట్ రైట్ కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత ఒక 100 మెంబర్స్లో ఒక 50 members మాట్లాడుతున్నారు. కానీ 2025లో ఒక 80 members వరకు మాట్లాడుతున్నారు. రైట్ రైట్. సో ద రీజన్ ఇస్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ బిజినెస్ బికాస్ ఆఫ్ హ్యూజ్ కాంపిటీషన్ అనమాట. అంటే లాస్ట్ 3-4 yearsగా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ అడాప్ట్ చేసుకోలేదో దే ఆర్ లూజింగ్ బిజినెస్ అనమాట. ఆ ప్రాసెస్లో ఏంటంటే, అరే నా బిజినెస్ లాస్ అవుతుంది, వాడిది బిజినెస్ ఎందుకు నడుస్తుంది, వాట్ ఈస్ హీ డూయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ అనే ప్రాసెస్లో జనాలకు ఒక అవేర్నెస్ వచ్చింది డిజిటల్ మార్కెటింగ్ మీద. ఓకే, తను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాడు, తన వల్ల దట్స్ ద రీజన్ హీఈస్ గ్రోయింగ్. ఫస్ట్ థింగ్. సెకండ్లీ, మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టుకొని వెళ్తున్నాడు, రెవెన్యూ గ్రో అవుతుంది, ఎంప్లాయీస్ పెరుగుతున్నారు అని చెప్పి వాళ్ళ కాంపిటీటర్సే వాళ్ళని ఎనలైజ్ చేసి వాట్ దే హ్యావ్ క్రాక్డ్ ఇస్ జస్ట్ బికాస్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ దేర్ బిజినెస్, దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ గ్రోయింగ్ అనే విషయంలో లాస్ట్ 4-5 yearsగా జనాలు తెలుసుకొని ఆ బిజినెస్ ఓనర్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ దే హ్యావ్ అండర్స్టూడ్ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఈజ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వర్త్? 100%. Take my example. Okay,
when I started my journey, I started alone. Okay, after my graduation, I started a digital marketing agency. I started alone, and I first 1 month, 2 months, 3 months, 6 months వరకు it was a complete struggle for me because థియరిటికల్గా తెలుసు, ప్రాక్టికల్గా కొంచెం నేర్చుకున్నాము, పడి లేచాము. దెన్ వాట్ హ్యాపెండ్ వెన్ ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్, ప్రాక్టికల్ క్లయింట్స్ని కలిశాను. ఓకే, ఐ పిచ్ క్లయింట్స్, ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ మిస్టేక్స్, అది ఇది చేశాను. ఇప్పుడు నౌ వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ అరౌండ్ 24 మెంబర్స్ అండి. అంటే లాస్ట్ 3 yearsలో జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఆఫ్ 24 మెంబర్స్. అంటే జస్ట్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ బిజినెస్ ఐ హావ్ జనరేటెడ్ ఫ్రమ్ లాస్ట్ 3 years. ఐ స్టార్టెడ్ సింగిలీ, నేను ఒకటే స్టార్ట్ చేశాను. నౌ ఐ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 24. సో ఇజ్ ఇట్ నాట్ గ్రోత్? వేరే బిజినెసెస్ వదిలేండి, నా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ పెరుగుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ తీసుకున్న వాళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది కదా. సో దట్ ఈస్ ద లాజిక్. ఓకే పూర్ణ గారు, యాజ్ ఫ్రమ్ మై సైడ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ వర్తీ. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ వర్తీ ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ నాలెడ్జబుల్. ఓకే, నాలెడ్జబుల్ అంటే 2-3 వీడియోలు చూసేసి ఓకే డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసుకోవడం, ఆర్ సంబడి విత్ జీరో నాలెడ్జ్ they tell digital marketing is crap or something, or some few people tell network marketing and digital marketing are same. For them digital marketing is not worthy. People who genuinely believe in digital marketing, or people see there is no point of believing andi digital marketing untene చెప్పండి. యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంది, నాట్ వర్తీ అన్నాను. ఓకే, అదొకటి. రెండో పాయింట్ వచ్చేసి ఓకే చాలా మట్టికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు అండ్ ఏజెన్సీస్ రన్ చేసే వాళ్ళు దే ఆర్ స్కామింగ్ విత్ బిజినెస్ పర్సన్స్. ఓకే, దీన్ని మీరు రైట్, దీన్ని ఎలా అసలు? సో లెట్స్ టాక్ అబౌట్ ద సొల్యూషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎనీవే మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. ఓకే, మీకు టైం లేదనుకుందాం, మీకు టైం లేదు డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి. సో యూ హ్యావ్ హైర్డ్ అన్ ఏజెన్సీ అండ్ యూ గెట్ అ ఫీలింగ్ దట్ యూ ఆర్ గెటింగ్ స్పామ్డ్, ఆర్ మీ బడ్జెట్ వాళ్ళు ఏదో ఒక రూపంలో వాడుతున్నారు, లాస్ అవుతుందో అని మీకు ఒక భయం ఉంది. దానికి ఓన్లీ బెస్ట్ సొల్యూషన్ ఈస్ పాయింట్ నెంబర్ 1, you learn and you execute your own digital marketing for your business. That is first major point. లేదు నేను నా బిజినెస్ ఆపరేషన్స్లోనే చాలా బిజీగా ఉన్నాను, నాకు అసలు టైమే దొరకదంటే వాట్ యూ కెన్ డూ ఇస్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, హైయర్ పీపుల్ ఆఫ్ యూ ఆర్ జెన్యున్లీ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్. వాళ్ళు చేసేటప్పుడు వెన్ యూ ఆర్ ఆల్రెడీ నాలెడ్జబుల్, వాళ్ళు ఏం తప్పులు చేసినా అలాంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే యూ కెన్ క్యాచ్ కదా. నాలెడ్జ్ లేకుండా అతను ఏం చెప్పినా మీకు అర్థం కాదు. అదే ఒక కోర్స్ చేసిన తర్వాత లేదంటే ఒకరి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత వెన్ యూ గెట్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ డన్ త్రూ ఎనీ ఏజెన్సీ, యూ విల్ నాట్ గెట్ స్పామ్డ్ కదా. అక్కడ ఏంటి, అతను ఏం చెప్పినా కూడా యూ కెన్ రిలేట్ బికాస్ యూ నో ద సబ్జెక్ట్ ఇప్పుడు కాబట్టి. సో బెస్ట్ సొల్యూషన్ ఇస్ ట్రై లెర్నింగ్ అ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రాపర్లీ విత్ సంబడి హూ ఇస్ రియలీ అ గుడ్ ట్రైనర్. లైక్ ఆర్ఎల్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ చేస్తే ఒక 20% 30% నాలెడ్జ్ అయినా సరే నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి బికాస్ పీపుల్ ఆర్ గైస్ తెలుసుకోండి. 20% కానీ 30% కానీ తెలుసుకున్న తరువాత లైక్ మీ బిజినెస్ని ఇంకొకరి చేతిలో పెట్టండి. దట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే వాట్ యూ టోల్ ఇస్ పీపుల్ ఆర్ స్పామింగ్ ఆర్ పీపుల్ ఆర్ స్కామింగ్ అంటున్నారు కదా, దట్ ఈస్ ఫ్యాక్ట్. మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం నాలెడ్జ్ లేదు. నేను వచ్చాను, నేనేం చెప్పాను, సార్ ఒక 1000 లీడ్స్ మీకు కావాలంటే ఒక 1 lakh రూపీస్ అవుతుంది. నేను మీకు ఏదో ఒక ర్యాండమ్ ఫిగర్ చెప్పాను, మీరేమనుకుంటారు, అవును నిజంగానే కావాలేమో అని చెప్పి నాకు 1 lakh ఇస్తారు. సో ఏంటి, నేను నా ఇష్టం వచ్చింది మీకు చెప్తే మీరు నమ్ముతారు. ఎందుకు? జస్ట్ బికాస్ యు ఆర్ అన్అవేర్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. అదే మీరు సబ్జెక్ట్ తెలిసిందనుకోండి, ఓకే 1 lakh నా బడ్జెటా, దాంట్లో ఎన్ని లీడ్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, వాట్ ఈస్ ద రీజన్, లీడ్స్ ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు పెరుగుతుంది, అన్ని అనలైజ్ మీరు చేసుకోవచ్చు. రీసెంట్గా మా ఫ్రెండ్ చెప్పాడు, తను ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాడు. సో వాళ్ళకు ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసి ఆయన ఉన్నాడు. సో అక్కడ ఏంటంటే ఆయనకి మంత్లీ 3 lakhs ఇచ్చేవాళ్ళు. ఓకే, అండ్ ఆయన చాలా లైక్ ఇప్పుడు మనకి క్యాన్వా ఎలా ఉన్నాయో, సో దట్ టైప్ ఆఫ్ ఈ యాప్స్ అవి చాలా పర్చేస్ చేయించారు ఆ కమ్యూనిటీ వాళ్ళతో. బట్ దెర్ ఈజ్ నో యూజ్. ఓకే నో యూజ్ అండ్ దట్ టు ఈజ్ లైక్ దాన్ని మనం స్కామ్ అనుకోవాలా, లేకపోతే బిజినెస్ తెలియక ఇలా బిజినెస్ గ్రోత్ ఉన్న వాళ్ళు తెలియక అలాంటి వాళ్ళ చేతిలో పడిపోయారంటారు? సో ఇక్కడ ద ఫస్ట్ థింగ్ ఇస్ ద అమౌంట్ వాట్ హీ హ్యావ్ స్పెండ్, వీళ్ళు జెన్యున్గానే ఒకసారి చెక్ చేసుకోవాలి వెదర్ హీ హ్యావ్ జెన్యున్లీ పర్చేస్ ఫర్ దీ సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ తను ఏమైనా ప్రీమియర్ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడా, గ్రాఫిక్ డిజైనింగ్ కోసం హీ మైట్ హ్యావ్ పర్చేస్ క్యాన్వా. అంటే లైక్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఏదైనా సరే లైక్ క్యాన్వా ప్రో, లైక్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ఫోటోషాప్లో కూడా మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం అన్నారు.
లైక్ అంటే చాలా ఒక డిజిటల్ మార్కెటింగ్లో చాలా కోణాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది కూడా. మీరు తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఈరోజు పూర్ణ సార్తో మనం మొత్తం తెలుసుకున్నాం. హీ మైట్ హ్యావ్ పర్చేస్, కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే దేర్ ఆర్ ఆల్టర్నేట్స్ ఫర్ సాఫ్ట్వేర్స్ అండి. పెయిడ్ సాఫ్ట్వేర్స్లో కూడా దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్, మీరు టెలిగ్రామ్లో కానీ లేదంటే మీరు డిఫరెంట్ వెబ్సైట్స్లో యూ క్యాన్ పర్చేస్ బల్క్ వెబ్సైట్స్ ఫర్ లోయర్ కాస్ట్ అనమాట. ఎలా కెన్ క్రాక్డ్ వర్షన్ కైండ్ ఆఫ్ క్రాక్డ్, అది లైసెన్స్డ్ వెబ్సైటే. ఇట్ ఈస్ అ లీగల్ వెబ్సైట్. అక్కడ ఏంటంటే మీరు టీమ్స్ లాగా ఆల్రెడీ తయారై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా తీసుకుందాం. క్యాన్వాలో అడ్మిన్ యాక్సెస్ నేను తీసుకొని ఐ క్యాన్ యాడ్ టీమ్ మెంబర్స్, అరౌండ్ 500 టీమ్ మెంబర్స్ అనమాట. సో బై పేయింగ్ జస్ట్ అ స్మాల్ అమౌంట్ ఐ కెన్ బికమ్ అ టీమ్ మెంబర్ ఇన్ యువర్ క్యాన్వా ప్రో సబ్స్క్రిప్షన్. సో అలాగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఫీల్ దట్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అనేవి చాలా కాస్ట్లీ అన్నప్పుడు మనకి చాలా మందులు దే సెల్ దిస్ టీమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో అడాబీ ప్రీమియర్ ప్రోది కూడా, అడాబీ విచ్ ఇస్ కాల్డ్ అడాబీ క్లౌడ్, దాంట్లో కూడా యూ కెన్ బికమ్ అ టీమ్ మెంబర్ అనమాట. సో ఆల్రెడీ ఎవరైనా అడాబీ సాఫ్ట్వేర్స్ తీసుకుంటే వాళ్ళకి మీరు సర్టన్ అమౌంట్ ఇచ్చి, ఒక 20% 30% అమౌంట్ ఇచ్చి యూ క్యాన్ యాక్సెస్ దీస్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో సింపుల్గా ప్రీమియం డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ యూనో అట్ లోయర్ ప్రైస్ అని కొడితే మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఆర్ దేర్ హూ యాక్చువల్లీ గివ్స్ అనమాట. సో యూ వుడ్ నాట్ స్పెండ్ 3 lakhs 4 lakhs జస్ట్ టు బై సాఫ్ట్వేర్స్. మీకు ఒక మాక్సిమం పర్ మంత్ ఒక 2000-3000 కూడా యూ క్యాన్ మేనేజ్ అనమాట, సేమ్ అవుట్పుట్. ఓకే సార్. బట్ ఇక్కడ నుంచి మనం బిజినెస్ గురించి మాట్లాడాము, డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడాము. ఓకే, ఈ ఎసెప్ట్ మనం పక్కన పెడదాం. అకార్డింగ్ టు ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సార్, ఈజ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవరెవరు చేయొచ్చు? లైక్ దానికంటే ఏమైనా ఏజ్ గ్రూప్ ఉంటుందా? లైక్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? లేకపోతే ఒక జాబ్ చేసి దీన్ని ఇంకో జాబ్ కూడా చేయొచ్చా? లైక్ దీన్ని ఒక సెకండ్ ఇన్కమ్లా పెట్టుకోవచ్చా? అసలు ఏంటి సార్ దీనికి? డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ప్యూర్లీ స్కిల్ బేస్డ్ యూనో కోర్స్ అనమాట. సో లెట్ ఇట్ బి హౌస్ వైఫ్స్ కానీ సంబడి who have just studied intermediate and discontinued their degree or engineering, or graduation అయ్యి డిఫరెంట్ ఫీల్డ్స్లో అగ్రికల్చర్ కానీ, బీకామ్, బీబీఏ, ఎంబీఏ ఆర్ ఎనీ ఇంజనీరింగ్ కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్స్లో ఇబ్బంది పడేటోళ్ళు కానీ, లేదా దే వాంట్ టు షిఫ్ట్ దేర్ కెరియర్ ఫ్రమ్ ఐటీ టు నాన్ ఐటీ ఆర్ యూనో ఎనీ ఫీల్డ్లో మీరు ఉన్నారు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో రావాలంటే కూడా ఎనీబడీ క్యాన్ లెర్న్. సార్, నా దగ్గర స్టూడెంట్స్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 65 దే హ్యావ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. 16 అనే అబ్బాయి ఎవరు, హూ హ్యావ్ రీసెంట్లీ ఫినిష్డ్ యూనో హిస్ అబౌట్ 16 ఓకే. సో అంటే 16 అంటే వాళ్ళు 10th క్లాస్ అనుకుందాం, 10th ఆర్ ఇంటర్మీడియట్ పిల్లల నుంచి సంబడీ హూ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ అ గవర్నమెంట్ జాబ్ అండ్ హీ హ్యాస్ స్టార్టెడ్ హిజ్ ఓన్ బిజినెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 65. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా నేర్చుకున్నారు. I have students who have learned from, who are actually housewives and they have started their own YouTube channels. They are starting, different products ni vallu koni. They have started selling their products in e-commerce. They have started selling products through, websites and all. Sir, like ante మీరు ఇప్పుడు చెప్తుంటే అంటే నో ఏజ్ లిమిట్. లైక్ కొంచెం సోషల్ మీడియా గురించి ఆర్ ఫోన్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ అనేది. అంతే మీకు బేసిక్ ఇంగ్లీష్ అండ్ ఫోన్ అండ్ కంప్యూటర్ వాడడం బేసిక్గా వస్తే కూడా సరిపోతుంది. వీ కెన్ స్టార్ట్ అవర్ జర్నీ యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్. లైక్ నా సైడ్ నుంచి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఎంఎన్సీలో ప్లేస్ అవ్వచ్చా? 100%. ఆల్రెడీ ఫ్రమ్ లాస్ట్ 5-6 years ఐ బీన్ ఇన్ టు ట్రైనింగ్. కాబట్టి నా స్టూడెంట్స్ హూ హ్యావ్ జాయిన్డ్ మై కోర్స్ 5-6 years బ్యాక్, దే ఆర్ మేనేజర్స్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్స్ ఇన్ టాప్ ఎంఎన్సీస్ లైక్ డెలాయిట్, PwC, DXC Technology, Accenture, Tech Mahindra, ఇలాంటి కంపెనీస్లో దే ఆర్ యాక్చువల్లీ మేనేజర్స్ నౌ. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 years దే ఆర్ మేనేజర్స్ నౌ. స్టిల్ యాజ్ అ ఫ్రెషర్ మీకు జాబ్ వస్తుంది, యాజ్ అ ఎక్స్పీరియన్స్ కూడా మీకు జాబ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. లైక్ ఎంఎన్సీలో కూడా చేయొచ్చు అంటారు. మీరు చెప్పినవన్నీ లైక్ దేర్ ఆర్ గుడ్ ఎంఎన్సీ కంపెనీస్. గుడ్ ఎంఎన్సీ, పెద్ద ఎంఎన్సీ అండి. ఇప్పుడు శాలరీస్ గురించి కూడా చాలా మందికి కూడా తెలియదు అనుకుంది కదా సార్. ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసి చాలా మంది కోడింగ్ రాయడం రాక మేము ఎంఎన్సీలో ప్లేస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, కోడింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు జావా కోర్స్ చేసిన తర్వాత మీరు మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు, ఒక కంపెనీలో యాజ్ అ ఫ్రెషర్ జాబ్ చేయగలుగుతారు, అంతే కదా. బియాండ్ దట్ యూ కెనాట్ డూ. కానీ డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజ్ అంతే, వన్స్ యూ కంప్లీట్ యువర్ 2 months కోర్స్ ఆర్ 3 months కోర్స్, ఇమీడియట్గా యూ కెన్ అప్లై ఫర్ అ జాబ్ అండ్ 2 to 3 monthsలో యూ కెన్ క్రాక్ అ జాబ్ బై యువర్ ఓన్. ఫస్ట్ థింగ్. సెకండ్లీ ఏంటి, యూ కెన్ ఆల్సో బికమ్ అ ఫ్రీలాన్సర్. అంటే మీరు జాబ్ చేస్తూ
వీకెండ్స్లో లేదంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు డిఫరెంట్ క్లయింట్స్ని అప్రోచ్ అయ్యి మీరు మీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. ఫ్రీలాన్సర్గా ఇక్కడ ఉంది, మీరు జాబ్ చేస్తున్నారు, మీ పేరెంట్స్కి కానీ లేదంటే మీరు సొంతంగా ఫ్యూచర్లో ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అక్కడ హెల్ప్ అవుతుంది. సో ఒక బిజినెస్ ఆర్గానిక్గా గ్రో అయ్యి 20 years పడితే ఆ 20 years పేరు వాళ్ళకి ఏదైతే ఉందో అది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.5 yearలో మీరు అంత రేంజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఇమాజిన్ 20 years కష్టపడదాం అనుకుంటున్నారా, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ వాడి ఏదైతే స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసి 1.5 yearలో ఆ లెవెల్కి వద్దాం అనుకుంటున్నారు అనేది మీ మీద ఉంది. సో సార్ అయితే అలా అనుకుంటే జస్ట్ నార్మల్ మై సైడ్ క్వశ్చన్, ఒక 21 yearsకి వాడిది గ్రాడ్యుయేట్ అయిపోయింది అనుకుందాం, 22 yearsకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫినిష్ చేసి ఒక జాబ్ కొట్టాడు అనుకుందాం, 23-24 yearsకి అరౌండ్ తను ఎంత సంపాదించవచ్చు అంటారు మీ మైండ్ సెట్లో? నా మైండ్ సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 21కి హీ హాస్ డన్ హిస్ గ్రాడ్యుయేషన్ అండ్ లెట్స్ అజ్యూమ్ దట్ హీ టుక్ అ జాబ్. ఓకే, జాబ్ గురించి మాట్లాడితే ఎంఎన్సీ కంపెనీస్ దే పే సమ్వేర్ బిట్వీన్ శాలరీ పర్ మంత్ చెప్తున్నా 25,000 నుంచి 35,000 పర్ మంత్ యాజ్ అ ఫ్రెషర్కి ఇస్తున్నారు ఎంఎన్సీ కంపెనీస్. ఐటీ ఎంప్లాయీస్ కూడా అంత ఇవ్వట్లేదు కదా ఫ్రెష్. కానీ ఐటీ ఎంప్లాయీ కన్నా డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ ఎక్కువ ఉంది కదా, సో అంత డిమాండ్ ఉంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 25,000 till 35,000. 35,000 ఈజ్ హయ్యర్ అండ్ ఫర్ అ ఫ్రెషర్. కొంచెం టాలెంట్ ఎక్కువ బాగుండి రీసెంట్గా మా బేసిక్లీ తన పేరు మర్చిపోయినారు, రవి అనుకుంటా, రవి ఫ్రమ్ ఆర్ బ్యాచ్, హీ యాక్చువల్లీ గాట్ 37,000. సో అదే బ్యాచ్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు అజయ్, హీ గాట్ 26,000. కానీ రవి వాజ్ స్లైట్లీ మోర్ బెటర్, మోర్ ఎనర్జెటిక్, టాలెంట్ ఉంది కాబట్టి హీ గాట్ 37,000, 36,000. లైక్ మీరు ఇప్పుడు చెప్తుంది ఎలా ఉందంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సే నేర్చుకోవడం కాదు, దేంట్లో నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, దేంట్లోనైనా సరే స్కిల్ సెట్ ఇంపార్టెంట్. సేమ్ నా దగ్గర చేసిన కోర్స్ లైక్ డిగ్రీ ఈజ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అంతే. సో నా కోర్సే నా స్టూడెంట్స్ అదే బ్యాచ్లో జాయిన్ అయ్యారు, సేమ్ జాబ్ రోల్కి 1 person గాట్ సమ్వేర్ బిట్వీన్ 25,000, అనదర్ పర్సన్ గాట్ 35,000. అంటే ఇక్కడ ఏంటి, అలాంగ్ విత్ కోర్స్ యువర్ స్కిల్ సెట్, యువర్ నాలెడ్జ్, మీరు ఎంత తీసుకున్నారు, ఎంత బెటర్గా ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, 22కి తనకి 36 వచ్చింది అనుకున్నాం, రైట్. 23 yearsకి తన కొన్ని లైక్ మీరు చెప్పారు కదా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు అని చెప్పి, రైట్. దానికి ఎంత ఛార్జ్ చేస్తారో మాకు తెలియదు, యాజ్ ఎ ఎక్స్పర్ట్ మీకు తెలుస్తుంది, మీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 24 తను ఓవరాల్గా తన జాబ్ తన ఫ్రీలాన్సింగ్ కలిపి ఎంత ఎర్న్ చేయగలడు పర్ మంత్? సో జాబ్ వచ్చి వీ క్యాన్ యాడ్ ఆన్, లెట్స్ అజ్యూమ్ యావరేజ్ ఫిగర్. ఓకే, యావరేజ్గా తీసుకుంటే 30,000 హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ అనుకుందాము. 2 years తర్వాత హిస్ సాలరీ వుడ్ బి సమ్వేర్ బిట్వీన్ ఒక 35,000 to 40,000. సో లెట్స్ టేక్ 40,000, మంచిగా పర్ఫార్మ్ చేసి 40,000. సో 2 years ఎక్స్పీరియన్స్ 40,000 శాలరీ వస్తుంది. అలాంగ్ విత్ దట్ శాలరీ కన్నా ఆల్మోస్ట్ శాలరీ లెవెల్లో రీచ్ అయ్యేది అంత అమౌంట్ హీ కెన్ లెర్న్ ఇన్ ఫ్రీలాన్సింగ్. అంటే జస్ట్ ఇమాజిన్ తన జాబ్ తర్వాత ఈవినింగ్ అవర్స్లో అండ్ హాలిడేస్ వీకెండ్స్లో తన డిఫరెంట్ క్లయింట్స్కి వెన్ హీఈస్ గివింగ్ హిస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ హీ క్యాన్ మేక్ సమ్వేర్ బిట్వీన్ 20,000 to 25,000 అడిషనలీ జస్ట్ బై డూయింగ్ ఫ్రీలాన్సింగ్ వర్క్. ఓకే సార్. సో సార్ నాకు ఇది ఇంకొక చిన్న డౌట్ ఉంది, లైక్ ఏంటంటే మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు కదా, ఆ ట్రైన్ అయ్యే వాళ్ళు 21 years వచ్చేపాటికి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, 22కి మీ దగ్గర కోర్స్ నేర్చుకుంటాడు. ఎందుకంటే యాజ్ పర్ స్టూడెంట్ మైండ్ సెట్ 21 తర్వాత చాలామంది ఇప్పుడే కదరా బాబు గ్రాడ్యుయేషన్ అయ్యింది, కొన్ని రోజులు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రెష్ స్టార్ట్ ఇద్దాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని ఉద్దేశించే 22 yearsకి మీ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటాడు, 23 yearsకి జాబ్ వచ్చింది అనుకుందాం, ఎట్ ద ఎండ్ 24 yearsకి తను ఎంత ఎర్న్ చేయొచ్చు? సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై ఓన్ స్టూడెంట్ రాహుల్ అనమాట. సో ఆ రాహుల్ ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే మీరు ఏదైతే సినారియో చెప్పారో అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే సినారియోలో ఫిట్ అవుతారు కాబట్టి లెట్స్ టేక్ రాహుల్స్ ఎగ్జాంపుల్. సో తను హీ కంప్లీటెడ్ హిస్ కోర్స్ ఆఫ్టర్ హిస్ గ్రాడ్యుయేషన్, ఒక వితిన్ 3 monthsలో హీ కంప్లీటెడ్ అనమాట. ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ అయ్యింది, హీ కేమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ హీ ఫినిష్డ్ హిస్ కోర్స్ ఇన్ 3 months. దాని తర్వాత హీ గాట్ అ జాబ్ ఇన్ టాప్ ఎంఎన్సీ DXC టెక్నాలజీ అనే కంపెనీలో హీ గాట్ ప్లేస్డ్ యాజ్ అ డిజిటల్ మార్కెట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఎగ్జిక్యూటివ్లో జాబ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ 1 year 3 months తర్వాత హీ స్టార్టెడ్ ఫ్రీలాన్సింగ్. ఎగ్జాక్ట్ 1 year 3 monthsలో హీ స్టార్టెడ్ గివింగ్ ఫ్రీలాన్సింగ్. అంతకుముందు కూడా చాలా ఫ్రీలాన్సింగ్స్ ట్రై చేశాడు డ్యూరింగ్ హిస్ జాబ్. ఓకే, నా సపోర్ట్ తీసుకొని సొంతంగా తను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేసేసాడు ఫ్లోలో. స్పాన్ ఆఫ్ 1 year 1 year లోపల యాక్చువల్ 1 year లోపలే జాబ్ చేసుకుంటే ఒక ఫ్లోలో నేను ఏజెన్సీ ఓపెన్ చేసేసారు అన్నట్టు హీ ఓపెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. దెన్ వాట్ హీ డిడ్, హీ ట్రైడ్. అంటే ఎందుకంటే మనం ఎంత జాబ్ చేసినా కూడా
మనం సొంతంగా వెన్ వి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తే కొంచెం స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి ఒక 2-3 months కష్టం ఉంటుంది. సో హీ స్ట్రగల్డ్ అ లాట్. సో ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు శాలరీ, హీ వాస్ గెటింగ్ అ శాలరీ ఆఫ్ 35,000 followed by initial when he was giving his freelancing services, per month he was earning 40,000 rupees. Just imagine, salary కన్నా ఒక 5,000 ఎక్స్ట్రానే he was earning ఇనిషియల్ స్టేజెస్లో ఐఎమ్ టాకింగ్. అంటే తను ఓవరాల్గా అరౌండ్ ఇప్పుడు ఒక 24 కదా, రైట్? ఆ 24 ఏజ్లో తను ఒక 1,20,000 దాకా ఎర్న్ చేస్తున్నాడు అప్రాక్సిమేట్లీ 70 వరకు he started with 7. తను చేసేది 8 hour వర్క్ కాకుండా ఆఫీస్లో ఒక ఎక్స్ట్రా 2 hours ఎక్స్ట్రా వర్క్ చేసి సంథింగ్. సో అది కూడా ఎలా, ఇనిషియల్ స్టేజెస్లో 35,000 శాలరీ ఉండే, 40,000 త్రూ ఫ్రీలాన్సింగ్ హీ వాజ్ ఎర్నింగ్. సో మంత్లీ ఎంత, 75,000 హీ వాజ్ ఎర్నింగ్. మళ్ళీ గ్రాడ్యువల్లీ ఆ ఫిగర్ ఏమైంది, ఆ ఫ్రీలాన్సింగ్ ఫిగర్ అనేది డబుల్ అయింది, 80,000 1,20,000 వరకు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే హీ హ్యావ్ దట్ స్కిల్ సెట్, హీ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఇక్కడ జాబ్ ఎందుకు వదులుతలేదు, చాలా మందికి క్వశ్చన్ వస్తుంది, సార్ ఇక్కడ ఇతను ఇంత ఎక్కువ ఎర్న్ చేస్తే ఇంత తక్కువకి ఎందుకు ఇంత ఫ్రీలాన్సింగ్లో ఇంత ఎర్న్ చేసేటప్పుడు వై ఈస్ హీ డూయింగ్ జాబ్ అంటే, విత్ జాబ్ వీ గెట్ ఎక్స్పీరియన్స్, విత్ జాబ్ వీ గెట్ కనెక్షన్స్ అనమాట. జాబ్ అతను శాలరీ కోసం చేస్తలేదు, ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. ఈ ఏదైతే ఇంప్లిమెంట్ చేశాడో, ఈ అన్ని ఇంప్లిమెంటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, థియరిటికల్గా ప్రాక్టికల్గా నా దగ్గర నేర్చుకొని కొంచెం ఒక రేంజ్లో హీ లర్న్, దెన్ జాబ్లో ఇంప్లిమెంటేషన్ బాగా నేర్చుకున్నాడు కాబట్టి ఫ్రీలాన్సింగ్లో 100% ఇచ్చాడు. హీఈస్ టెల్లింగ్ మీ, సార్ నేను నెక్స్ట్ ఇయర్ నా జాబ్ వదిలేస్తాను అండ్ ఐ విల్ బికమ్ అ ఫుల్ టైమ్ ఫ్రీలాన్సర్ అండ్ ఐ విల్ స్టార్ట్ మై ఓన్ ఏజెన్సీ అన్నట్టు. సో జస్ట్ ఇమాజిన్, అట్ ద ఏజ్ ఆఫ్ 24 he is making somewhere between 1 lakh to 1,40,000 along with job and freelancing. సార్ ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ మనకి ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా మీరు యూస్ఫుల్ అని చెప్పారు కదా, లైక్ ఇప్పుడు కెరియర్ సెట్టే మార్చుకుందాం అనుకున్నారు సార్. నేనే ఒక ఐటీ ఎంప్లాయ్, ఈ కోడింగ్ ఇవన్నీ మన వల్ల కావట్లేదు, ఏదో జాబ్ వచ్చింది గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాను. నేను డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకొని నేను కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చా? 100%. అంటే చాలామంది లైక్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళ గురించి మీరు చెప్పారు, గుడ్. అండ్ దెన్ హౌస్ వైఫ్ చేసుకోవచ్చు అన్నారు, అందరూ చేసుకోవచ్చు అన్నారు. యాక్చువల్లీ నేను ఒక ఐటీ ఫీల్డ్ నుంచి, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా కదా, సేమ్ నాకు అక్కడ దొరికిన ప్యాకేజే ఒక ఫ్రెషర్గా నేను క్యాచ్ చేసుకోగలనా? Just tell me, what was your fresher salary? I think last year you passed out, right? What was your salary? 22,000, right? అన్ని కటింగ్స్ పోయి తిప్పి కొడితే మీకు 19,000 ఇన్ హ్యాండ్ వస్తుండే. ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఓకే, ఇఫ్ యూ గెట్ అ గుడ్, మనం ఏం చెప్పుకున్నాము, స్టార్టింగ్ యూఆర్ గెటింగ్ 25,000 to 35,000, స్టిల్ బెటర్ దెన్ యువర్ ఐటీ జాబ్ కదా. పెద్ద ఎంఎన్సీ కంపెనీస్, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ దాంట్లో మ్యాచ్ చేసుకుందాం, ఇజ్ ఇట్ నాట్ ఈక్వల్ టు ఐటీ జాబ్? 23,000 తీసుకుందాం, ఓకే. అంత కష్టపడి మీరు అంత కోడింగ్ చేసి, అంత బ్రెయిన్ స్టార్మ్ చేసి, అంత స్ట్రగల్ చేసి 25,000 ఒక యాజ్ అ డెవలపర్స్ ఎర్న్ చేసే బదులు అంత ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి, యు ఆర్ నాట్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అని. ఇక్కడ ఏంటి, యు ఆర్ ప్యూర్లీ యూజింగ్ యువర్ మార్కెటింగ్ స్కిల్స్ అండ్ గెటింగ్ బిజినెస్ అనమాట. సో ఆ లెవెల్తో కంపేర్ చేస్తే ఎఫర్ట్స్ తక్కువ, సిమిలర్ శాలరీ, కొన్ని కండిషన్స్లో పెద్ద కంపెనీస్లో యు ఆర్ గెటింగ్ ఈవెన్ మోర్ శాలరీస్ దెన్ ఐటీ ఎంప్లాయీస్. ప్రెజెంట్ ఐపీఎల్ అంటే నాకు తెలిసి మీకు ఆల్రెడీ బెట్టింగ్ సీజన్స్. సార్ మీరు చెప్పినట్టే డిజిటల్ మార్కెటింగ్లో చాలా మంచి వేస్ ఉన్నాయి, లైక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ లైక్ ఈ డిసడ్వాంటేజెస్ మధ్యలో మోస్ట్ ఆఫ్ ది అడ్వాంటేజ్ మన దగ్గర కోర్స్ నేర్చుకుని ఒక స్కిల్ సెట్తో వెళ్ళే వాళ్ళ గురించి. ఈ డిసడ్వాంటేజ్ మ్యాటర్లోకి వచ్చేప్పటికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సార్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న వాడి దగ్గర ఉన్నంత నాలెడ్జ్ ఉంటుందా? రైట్. సో అండ్ ఇంకొకటి, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, లైక్ రీసెంట్గా మనం చూసాం, తను జస్ట్ 2nd class చదివింది, బట్ హీ వాజ్ ప్రమోటింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్. తన టర్న్ ఓవర్ మంత్లీ క్రోర్స్లో ఉంటుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, అసలు మీ డిజిటల్ మార్కెటింగ్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీరేమనుకుంటున్నారు సార్? ఐ థింక్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ అ రాంగ్ పర్సన్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్. అంటే అతను డిజిటల్ మార్కెటింగ్ వాడి ఈ స్కామ్స్ అన్నీ చేయలేదండి. సో హీ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ కాల్డ్ యూట్యూబ్ ఎస్ఈఓ. యూట్యూబ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఆ మెథడ్లో ఏముంటుందంటే, హౌ డూ యూ బికమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, హౌ డూ యూ పోస్ట్ యువర్ వీడియో, తమ్నైల్ ఎలా డిజైన్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా వాడాలి,
అన్నట్టు మేబీ హీ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ యూట్యూబ్. దట్ మైట్ బి ఎవరైనా నేర్పించుండొచ్చు, లేదంటే తను సొంతంగా ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకొని హీ మైట్ హ్యావ్ లెర్న్డ్ యూట్యూబ్ ఎస్ఈఓ చేశాడు కాబట్టి హీ హ్యాస్ గుడ్ రీచ్ అనమాట. చూశారు కదా ఈరోజు పాడ్కాస్ట్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.